కేటీఆర్ టార్గెట్ గా మొదలైన ఫార్ములా ఈ కేసు విచారణ ఎందుకు జీడిపాకంలా సాగుతున్నది? కేటీఆర్ అరెస్ట్ ఖాయమంటున్న ప్రభుత్వ వర్గాల వాదన మాటలకే ఎందుకు పరిమితమైంది? అసలు అవినీతే జరగనప్పుడు కేసు ఎక్కడిదని ఎదురు దాడి చేసే ధైర్యం కేటీఆర్ కు ఎలా వచ్చింది? ఏసీబీ, ఈడీ విచారణ తర్వాత కూడా ఫార్ములా కేసులో కేటీఆర్ పాత్రను నిర్ధారించలేకపోయారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాలుగా తీసుకున్న ఫార్ములా ఈ కేసు ఎందుకు నీరుగారిపోతున్నది? తప్పుల తడక ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ ను బాధ్యుణ్ణి చేయగలరా? మంత్రి నోటి మాటతో నిబంధనలకు నీళ్లొదిలిన అధికారులే అంతిమంగా దోషులుగా నిలబడతారా? కేటీఆర్ నేరుగా లబ్ధి పొందకపోయినా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్ కు డబ్బు ముట్టిందా? గ్రీన్ కో కంపెనీ బీఆర్ఎస్ ఖాతాలో జమ చేసిన 41 కోట్ల రూపాయలు క్విడ్ ప్రోకో కిందకు రావా? ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షమైన ఎన్డీఏ కూటమి కేంద్రంలోనూ అధికారంలో ఉండి సాధిస్తున్నదేమిటి? కేంద్రంలో పెత్తనాన్ని కాదనుకుని పట్టు విడుపులతో చంద్రబాబు ప్రదర్శిస్తున్న చతురత ఫలిస్తున్నదా? అమరావతి, విశాఖ ఉక్కు, పోలవరం విషయాల్లో ప్రధాని మోదీ ఎందుకంత ఉదారత ప్రదర్శించారు? తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల మధ్య సఖ్యత ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలతో ముడిపడి ఉన్నదా? స్వయం శక్తితో ఎదగగలిగిన రాజధాని అమరావతిపై మారీచుల విష ప్రచారంలో ఇసుమంత నిజముందా? గ్రీన్ సిటీగా రాజధాని అమరావతి అభివృద్ధి చెందితే ఆ ఆర్థిక ఫలాలు ఏపీలోని అన్ని జిల్లాలకు అందవా? వాస్తవాలు తెలిసి కూడా విష ప్రచారం సాగిస్తున్న వారు అంతిమంగా ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేస్తున్నట్టు కాదా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే. ఈరోజు రాత్రి 8:30 గంటల 30 నిమిషాలకు.